ఫ్రెండ్ గాడు తట్టుకోలేక మాడినట్టు అయిపోయింది. గోదావరిలో ఫ్రెండ్స్ మా వ్యూ అండి, పైకి ఎక్కాము. అవతల గోదావరి, ఇక్కడ నుంచి నరసింహస్వామి చూడండి ఎంత అద్భుతంగా. నమస్తే, అందరు ఎట్లున్నారు? మనం మొన్న ఆడ బ్రిడ్జ్ చూసినాం. ఈరోజు నరసింహస్వామి టెంపుల్ అడ్వెంచర్ చేసుకుంటూ 1 కిలోమీటర్ పైకి నడుచుకుంటూ మా ఫ్రెండ్ నేను వచ్చా. ఆ పైన ఎట్లుంది, ఎలా ఉంది అనేది వీడియోలు చూపెడతాం. ఇది మొత్తం ఒక గుట్ట అన్నమాట. గుట్ట పైన ఒక టెంపుల్ ఉంటుంది, అంటే ఒక స్వరంగం. దాంట్లోకి నేను వెళ్ళను అనేది అది ఒక అడ్వెంచర్. ఈరోజు చూపెడతాం. థ్యాంక్ యూ, రండి. ఓకే, సగం ఎక్కినాం అన్నమాట, ఇంకా సగం ఉన్నది. అది కూడా అక్కడ పోయిన తర్వాత అడ్వెంచర్ అనేది చూపెడతా. ఈ గ్రామస్తుల దగ్గర ఉన్న గ్రామస్తులు ఏం చేశారంటే ఆ రేకులు తేవడం కానీ అక్కడ పవర్ సప్లై చేయడం కానీ ఆ గుట్ట మీద చేశారు. కాకపోతే సరైన రోడ్డు లేక ఇక గుట్ట పైన ఇలా ఎక్కుతూ పైకి వచ్చాం. సగం ఎక్కాం, ఇంకా సగం ఉంది. అక్కడ ఉంది, చూసారు కదా. జూమ్ చేయరా నాన్న. అయితే ఈ స్టోరీ ఏంటంటే లోపల ఒక స్వరంగం ఉంటుంది. అటు పోయిన తర్వాత మనం ఫుల్గా మనం టాపిక్ అనేది క్రేజీగా చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. అంటే తొలి బస్సులో మనం చేరుకున్నాం. ఇక్కడ గ్రామస్తులు ఈ పాత విగ్రహాలు, ఇక్కడ ఉన్న పాత విగ్రహాలు దాంతో అద్భుతంగా ఇక్కడ పెట్టి ఉన్నట్టున్నాయి. ఇక్కడ చూడండి, నందీశ్వరుడు ఎంత బాగుంది చూడండి. ఇది ఇప్పటి కట్టడం అయితే కాదు, ఇప్పుడు చేసింది అయితే కాదు. గత కాకతీయుల కాలంలో సృష్టించబడిన ఏవైతే నందీశ్వరుడిని మనం చూస్తున్నాం. అలాగే మనం ఇక్కడ ఒక విగ్రహం కూడా చూసినట్టయితే రామచంద్రుంది అద్భుతమైన విగ్రహం ఇది. చూడండి ఇంత అద్భుతంగా ఆనాడు కాకతీయుల కాలంలో ఇంత టెక్నాలజీతో ఇలా చెక్కి ఈ అడవిలో ఇలా నిరంతరంగా మధ్యలో ముగిసేసి వెళ్ళడం జరిగింది. ఇదొకటి చూసుకోవచ్చు. అక్కడ గ్రామస్తులు మరి ఎవరో తెలియదు, అక్కడ ఒక యజ్ఞం అయితే జరిగినట్టుగా సందర్భంలో చూస్తున్నారు కదా. ఇది అక్కడ ఉన్న గ్రామస్తులు ఆడ ఉన్న పత్రిమలని దాంట్లో దాచిపెట్టి ప్రతి నరసింహస్వామి తీర్థం నాడు దాన్ని తీసుకుపోయి జాతర జరిపిస్తారంట. ఆడి తీసుకెళ్ళి ఆ నుంచి. కాకపోతే అది మధ్యలో అనంతరంలో మధ్యలో అయిపోయింది. కాకపోతే ఇప్పటికి కూడా భక్తులు, ఈ ఊరు భక్తులు కావచ్చు, మాలాంటి భక్తులు కావచ్చు, వస్తూ పోతూ ఉంటారు. చాలా కొత్తగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం చూస్తుంటాం గ్రామస్తులు చూస్తుంటాం మనం. కామన్ ఏంటంటే ఊళ్ళో కొత్తగా ఆలయం కట్టుకుంటారు. కాకపోతే అది పురాతనమైంది. ఇలాంటి ఆలయాన్ని దర్శించుకోవడం ఒక పుణ్యమై ఉంటుంది. అది మీరు కూడా ఆలోచించండి. అవునంత ఫేమస్ కాదు ఆలయం, కాకపోతే వెరీ గుడ్. ఫ్రెండ్స్ వచ్చేసినాం. సుమారుగా చూడూరు మీరు ఊరికి ఏమైనా ఆపడుతున్నాయా? ఈ వీడు నేను వచ్చినాం. చెమటతోడే వీడితో తడిసిపోయాడు చూడూరి, మొత్తం టీచర్ అది తడిసిపోయింది. అది వాటర్ బాటిల్ తీసుకురాలే మేము. అదే కొంచెం ఇక్కడ వాటర్ కూడా ఏమైనా ఉంటాయో చూస్తాం. చూడండి ఎంత చెమట తడిసిపోయిందో. ఇప్పుడు మీకు వ్యూ చూపెడతా. అక్కడ మా ఫ్రెండ్ గాడు హాయ్ అని చెప్పురా. ఓకే, ఇది గుట్ట పైన టెంపుల్ దగ్గర నుంచి వ్యూ అండి. చూడండి ఎంత పైకి ఎక్కామో. అవతల గోదావరి, ఇక్కడ నుంచి నరసింహస్వామి స్వయంగా ఈ నుంచి అడవి ప్రాంతాన్ని సంరక్షించుతూ ప్రజల్ని సంరక్షించుతూ ఉంటాడంట. ఎంత అద్భుతంగా ఉందో చూడండి వ్యూ. ఆపడుతున్నాయా? ఎంత పైకి వచ్చామో చూసారా? ఇదే టెంపుల్, చూసారా ఎంత అద్భుతంగా ఉందో. గుట్ట పైన 5 కిలోమీటర్స్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ పైకి. అంటే మీరు ఒక ఫ్లైట్ జెట్ ఎగురితే ఎంత దూరం ఉంటుందో అంత దూరం ఎక్కామన్నమాట స్వయంగా. ఇటు కూడా ఇంకా గ్రామాలు ఉంటాయి, పొలాలు ఉంటుంది. అది గోదావరి, ఆపడుతుంది గోదావరి. చాలా అడ్వెంచర్ చేసాం. మా ఫ్రెండ్ గాడు తట్టుకోలేక చూడండి కూర్చుండిపోయాడు. చెమటతో స్నానం ఆడినట్టు
అయిపోయింది. ఇంకా గోదావరిలో మునిగ అవసరం లేదు, స్నానం చేయ అవసరం లేదు. చెమటతో సంరక్షించుతూ కీటకాలు అన్నీ చనిపోతాయి. ఈ ఎండకి చెమటకి కారిపోయాయి. ఓకే, థ్యాంక్ యూ యూజర్స్. అండ్ ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నా టెంపుల్ మీదకి వెళ్ళి దాన్ని కూడా మీరు మీ కళ్ళతో మీ నేత్రాలతో స్వయంగా చూడండి ఎంత అద్భుతమో. ఎక్కడెక్కడికో టెంపుల్స్ పోతామండి, అంత వేస్ట్. మన పూర్వీకులు మన కోసం మన మధ్యలో దాచించిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే వీటిని మనం సంరక్షించుకోలేక, ఇలాంటి టెంపుల్స్ని దగ్గరికి వెళ్ళి దర్శించుకోలేక చాలా అవస్థలు పడుతూ ఉంటారు మాలాంటి ప్రజలు. ఐ విల్ డూ ఇట్ అండి. ఎనీథింగ్. ఇక్కడ చూడండి, గ్రామస్తులు వెల్కమ్ అనేసి ఎలా రాశారు. నరసింహస్వామి ఇదే టెంపుల్ అండి. ఇక్కడ కాదురా, ఇక్కడ ఉందంట కారా. ఇలా వెళ్ళొచ్చురా. లేదు, ఇంకా పైకి ఎక్కాలి. అంటే పడుకొని వెళ్ళి లోపల అంతకుముందు ఎవరో ధ్యానం చేస్తుండేదన్నమాట ఆ విగ్రహం దగ్గర. ఓం నమో నారాయణ అంటూ. అంటే ప్రజలు చెప్తున్నది మీకు వివరంగా చెప్తున్నా. కాకపోతే గుట్ట ఎక్కాలంటేనే కష్టమైన భక్తితో ఎక్కామండి, అర్థం చేసుకోరు. ఓకే కమ్రా. అక్కడ పోయిన తర్వాత మీకు ప్రియంగా చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక హోల్. లోపలికి వెళ్ళలేకపోతున్నా అండి. స్వరంగం నేను దాంట్లో నుంచి అనుకున్నా, కానీ ఇక్కడ నుంచి స్వరంగం ఉందన్నమాట. లోపలికి వెళ్ళి నేను వ్యూ అనేది చూపెడతాను. మొబైల్ పట్టుకో. ఓం నారాయణాయ. ఇట్లారా. ఓం నమో నారాయణ. అక్కడ ఆపడుతుంది కదా, అదే అన్నమాట విగ్రహం. లోపల గట్టి సొరంగం ఉంది, వెళ్ళడానికి ప్రయత్నిస్తాను, నన్ను క్షమించండి. ఇలా ఉంది లోపల సొరంగం. ఇదే అన్నమాట నారాయణుని విగ్రహం. ఆ లోపలికి అది చూసారా. ముందు తీసుకెళ్తా. చూసారా విగ్రహం ఇలా ఉంది లోపల. మా ఫ్రెండ్ గారు అక్కడ ఉన్నాడు, ఆపడుతున్నాడా. పడుకుని వెళ్ళాను. ఓం నమో నారాయణాయ. ఓ ఓం నమో నారాయణాయ. అటు నుంచి అడుగుతావు అంట, ప్లేస్ లేదు నీకు. రా కానబడి నీకు నీకు ఎట్ట చేస్తారు నీకు, నీకేం కాదు నీకు. ఓకే I can understand. Okay. 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 Stop.
मोबाइल देख मोबाइल